ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఒడిదుడుకుల నుంచి కాపాడి మరొక క్రీస్తు పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి మీ పిల్లలుగా మీ సన్నిధిలో చేరి మీ ఆత్మ సహాయంతో మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రభువుని జ్ఞాపకం చేసుకునే రొట్టె రసం ద్వారా తండ్రి మిమ్మల్ని మహింపరిచామని భావిస్తూ బయటికి వెళ్ళి మేము నేర్చుకున్నవి ఇతరులకు పంచగలిగే సామర్థ్యాన్ని, ఆసక్తిని మాలో రేకెత్తించండి. ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించి మీ పిల్లలు విని వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన సిద్ధపాటును వారికి దయచేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. గడిచిన వారం, అంతకుముందు వారం ఒక విషయాన్ని మనం ఆలోచించాం. గుర్తుంది ఎవరికన్నా? దేవుడు అపవాదిని వాడుకుంటాడా? మరి ఈ వారం కూడా ఒక విషయాన్ని చెప్తానన్నాను. భక్తిహీనులను కూడా దేవుడు తన పనికి, లేదా పాపాత్ములను కూడా దేవుడు తన పనికి వాడుకుంటాడంటే ఖచ్చితంగా వాడుకుంటాడు. వాడుకుంటున్నాడు కదా అని మనం భక్తులు అంటే మాత్రం పొరపాటు. దేవుడికి వాడాలి అని అనుకుంటే ఎవరినైనా వాడతాడు. దేవుని కొరకు వాడబడుతున్నాం కాబట్టి భక్తులు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన శక్తి కలిగిన వాడు. దేవుడికి అర్హత ఉంది, ఎందుకంటే కలిగించింది ఆయనే కాబట్టి. దేవుడు కలిగించాడు కాబట్టి దేవుడికి వాడుకునే అర్హత ఉంది. అది మనం గమనించాలి. ఎందుకంటే అపవాదిని వాడుకున్న దేవుడు పాపాత్ములు వాడుకోవటం పెద్ద విశేషమేమి కాదు. కాబట్టి ఒకసారి అబద్ధానికి జనకుడు కదా అపవాది ఎవరు? యోహాను సువార్త 8:44లో ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడనే మాట ఉంటుంది. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రియగా అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఇలాంటి అపవాదిని దేవుడు ఏం చేశాడంట? తన పనికి వాడుకున్నాడు, సందర్భానుసారంగా వాడుకున్నాడు. కాబట్టి పాపాత్ముల్ని, భక్తిహీనులను కూడా ఖచ్చితంగా దేవుడు తన పనికి వాడుకుంటాడు అనే దానిలో సందేహమే లేదు. పాత నిబంధన కాలంలో కానీ ఇప్పుడు కానీ కొంతమంది పాపాత్ముల చేత పరిశుద్ధులకి కానుకలు ఇప్పిస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 25, 26 వచనాలు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట అంటే ప్రతి ఒక్కరూ 5,000 నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఎవరు సెలవు ఇచ్చారు? దేవుడు. నీ కష్టమైనా సరే, నీ కష్టార్జితంతో నువ్వు బతుకుతున్నా సరే దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీ నోట్లోకి ముద్ద దిగింది. దేవుడు ఇవ్వలేదనుకో చేతిలో ముద్ద అలాగే ఉంటుంది, గొంతులో ముద్ద అలాగే ఉంటుంది, గుట్టుకొని ప్రాణం పోయింది. కాబట్టి ఆయన సెలవైతేనే నువ్వు తినగలుగుతున్నావు, ఆయన సెలవైతేనే తిని సంతోషించగలుగుతున్నావు. అంటే ఆహారం తిని సంతోషించడం కూడా దేవుని పర్మిషనే. ఇది మనకు అర్థం కాదు. ఏ రోజు అర్థం అయిద్దంటే వారం రోజులు ఏమీ తిండి తినకూడదని డాక్టర్ చెప్తాడు చూసారా, పథ్యం. అప్పుడు అర్థమైద్ది, ఓహో దేవుడు సెలవు లేదన్నమాట. అందుకే తిండి తినొద్దు అని డాక్టర్ చేత చెప్పించాడు.
డాక్టర్ని కూడా వాడుకుంటాడు దేవుడు. భక్తులైన డాక్టర్లే కాదు, భక్తిహీనులైన డాక్టర్లను కూడా వాడుకుంటాడు. ఆయన చేత చెప్పిస్తాడు, వారం రోజులు ముద్ద తినకూడదు, అన్ని లిక్విడ్సే ఇవ్వాలి అని కదా. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఆయన పర్మిషన్ ఉంటేనే మనం భోజనం చేసి సంతోషిస్తామనేది మనకు అర్థమైతే, తర్వాత మాట, ఏదైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించి ఉన్నాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుట కంటే భక్తుడైన వానికి ఇవ్వటానికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నియమించును. ఏంటంట, దైవ దృష్టికి ఇష్టడయ్యే వాడికి ఇవ్వటానికి ప్రయాసపడి పోగు చేసే పనిని ఎవరికి ఇస్తాడు? పాపాత్ముడికి ఇస్తాడు. నిజంగా ఇశ్రాయేలీలు పరిశుద్ధులు, దేవుని పిల్లలు. ఐగుప్తు నుంచి విడుదల చేశారు. ఎక్కడికి ప్రవేశింపజేశాడు? కనాను దేశం. రెడీమేడ్ ఇళ్ళు బ్రహ్మాండంగా కట్టుకున్నారు కనాను దేశంలో ఇళ్ళు. పాపాత్ములు. మంచి ద్రాక్ష తోటలు, ఎన్నో రకాల తోటలు, ఆ తోటలు వీళ్ళు తీసేసుకున్నారు. ఎన్నో రకాల ఫలాలు, ఎన్నో రకాల సంపదలు మొత్తం ఇశ్రాయేలీయులకి ఇచ్చేశాడు. పరిశుద్ధులకి పాపాత్ములు కష్టపడి పోగు చేసిన సంపద అంతా ఇచ్చేశాడు. ఒక్కొక్క దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశం మొత్తాన్ని కొల్లబెట్టమన్నాడు. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే పాపాత్ములు సంపాదించింది కూడా పరిశుద్ధులకి అప్పగిస్తాడు. అందుకే ఈ మాట రాయించాడు, ప్రయాసపడి పోగు చేసే పనిని ఆయన పాపాత్ములకి నిర్ణయించాడు. వాళ్ళు కష్టపడతారు, పని చేస్తారు, సంపాదిస్తారు, కూడబెడతారు, అది పరిశుద్ధులకి వాడబడతారు. అలా ఎన్నో సందర్భాలు మన పాత నిబంధనలో చూసాం. అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు, నేను చూపించబోయే దేశానికి వెళ్ళండి అని. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఇబ్బంది అయ్యి ఆయన శారమ్మని నా చెల్లెలని చెప్పు, ఎందుకంటే ఇక్కడ భయంకరులు ఉన్నారు అని ఒక నిజమే అబద్ధంగా చెప్పమని చెబుతాడు. భార్య అయింది, అది చెప్పమని చెబితే అక్కడ ఒక రాజు ఉంటాడు. 12వ అధ్యాయము ఆదికాండం 10వ వచనం నుండి చదువుదాం, అంతా వద్దులేండి. 12వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. అప్పుడు ఆ దేశంలో అబ్రహాము గారి సంచారం చేస్తూ ఉన్న ఆ సమయంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు ఐగుప్తు రాజు ఎవరికిచ్చాడు? ఐగుప్తు రాజు ఫరో ఎవరికిచ్చాడు? అబ్రాహాము గారికి ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంట? గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడను. ఇవన్నీ ఇచ్చాడు. అంటే పాపాత్ముడైన ఫరో ఐగుప్తురాజు అబ్రాహాం గారికి ఇవన్నీ ఇచ్చాడు. అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచింది, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన దాసులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఒక అన్యుడైన ఐగుప్తురాజు ఫరో అబ్రాహాం గారికి
ఇచ్చేశాడు. గొర్రెలు, గాడిదలు, ఆడుగాడిదలు, మగగాడిదలు, ఏమండి ఎంత సంపాదించాడు. పనికత్తులో పనివారిని కూడా ఇచ్చేసాడంట. అంటే వీటన్నిటినీ కాయటానికి పనోళ్ళు కావాలి కాబట్టి మరి వీళ్ళ అబ్రాం గారికి ఇవన్నీ ఇచ్చాడు. అంటే పాపాత్ముడైన ఫరో రాజు పరిశుద్ధుడైన అబ్రాం గారికి ఇచ్చేశాడు. అంటే పాపుల్ని పరిశుద్ధుల అక్కర తీర్చడానికి వాడుకుంటాడంటే ఇదిగో వాడుకున్నాడు. అలానే ఫరోకి ఏమన్నా మేరా? ఫరోకి ఏమన్నా పరలోకం ఇస్తాడా? ఎవడు? పరిశుద్ధుడికి ఒక పాపాత్ముడు ఉపయోగపడ్డాడు కాబట్టి అమ్మయ్య నేను కూడా పరిశుద్ధుడికి ఉపయోగపడ్డాను, నాకు పరలోకం వచ్చిందంటే ఖచ్చితంగా రాదు. దేవుడి ఏర్పాటు అలా ఉంటుంది. సంపాదించే తెలివిచ్చింది ఆయనే, సంపాదించడానికి శక్తి ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన ఇచ్చిన శక్తితో సంపాదించింది దేవుడు ఇప్పించాలనుకుంటే పరిశుద్ధుడికి ఇప్పిస్తాడు. అడుక్కోకూడదు, పరిశుద్ధులు అడుక్కోకూడదు. దేవుడే ప్రేరేపించి పాపాత్ముల చేత పరిశుద్ధుల అక్కర్ను తీర్పిస్తాడు. మరొక సందర్భం 20వ అధ్యాయము అదే ఆదికాండం మొదటి నుంచి చూద్దాం. అక్కడి నుంచి అబ్రాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్యప్రదేశంలో నివసించి గెరార్లో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొని. మరొక సందర్భం ఇది అక్కడ గెరార్ అనే ప్రాంతంలో ఆయన రాజు పేరేంటి? అబీమెలెకు. శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొను. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని, అంటే దేవుడే కలుగు చేసుకున్నాడు, ఆమె జోలికి వెళ్ళొద్దు, ఆ విషయంలో నువ్వు శవాని అన్నాడు. దేవుడు చెప్పపోతే ఏదైనా చేసేవాడే. ఇందాక ఫరో రాజు కానీ నేను ఆమెను భార్యగా చేసుకునేవాడినేమో, నువ్వెందుకు చెప్పలేదు అన్నట్టుగా ఇప్పుడు దేవుడే కలుగు చేసుకున్నాడు. కలుగు చేసుకొని ఏమన్నాడు? అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతి గల జన్మను హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి అనెను. ఏమంటే దేవుడు పాపాత్ముడైన అబీమెలెకుతో మాట్లాడటమే కాక అబీమెలెకు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను యథార్థ హృదయంతో ఈ పని చేయలేదు అని అబీమెలెకు దేవుడితో అంటున్నాడు. యథార్థ హృదయం భక్తులకు ఉంటుందా, భక్తిహీనులకు ఉంటుందా? భక్తులకు ఉంటుంది. మరి అబీమెలెకుకి యథార్థ హృదయం ఎలా వచ్చిందంటే ఆ విషయంలో యథార్థ హృదయాన్ని దేవుడే ఇచ్చాడు. సందర్భాన్ని బట్టి భక్తిహీనులు కూడా దేవుడు వాడుకుంటాడు. అది మనం పాఠం. యథార్థ హృదయులు ఎవరు? భక్తులా భక్తిహీనులు అంటే ఖచ్చితంగా భక్తులే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించి, అంటే పరిశుద్ధులు. యథార్థవంతులు ఎవరంటే పరిశుద్ధులు. మరి ఆ విషయంలో అబీమెలెకు యథార్థ హృదయుడినే నేను ఆమె జోలికి పోలేదు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు నీ వల్ల కాదు అది అని. ఏమంటున్నాడు చూడండి 6వ వచనం. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేనే నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. నువ్వు యథార్థ హృదయంతో చేసావని నాకు తెలుసు, అయితే అలా చేసింది నేనే అంటున్నాడు. అబీమెలెకుని అలా చేసింది నేనే, కాబట్టి నువ్వు అప్పగించు ఆయనకి, ఆయన భార్యని, లేకపోతే మొత్తం నాశనం అయిపోతారని దేవుడు కళ్ళలో మాట్లాడితే దెబ్బ ఉంటే ఏం చేశాడు? దేవుడే కలుగు చేసుకున్నాడు. అంటే ఒక పరిశుద్ధుని విషయంలో పాపాత్ముడికి దేవుడు స్వప్నం ద్వారా విషయాలను తెలియచేసి తిరిగి ఆయనకి అప్పగించు, ఆయన భార్యని, ఆయన ఆస్తంతా ఆయనకి అప్పగించమంటే చచ్చినట్టుగా ఏం చేశాడు? లేకపోతే నాశనం అయిపోతావు అని చెప్పించాడు దేవుడు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు పాపాత్ముని కొరకు పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే జరిగిద్దా అంటే దేవుని పనికి ఆ పాపాత్ముడు ఉపయోగపడితే దేవుడు కనికరించి ఆ పాపాత్ముడు కూడా లోకములో సంపద పెంచుతాడు. పరిశుద్ధుడుగా మార్చడానికి కాదు, లోకములో ఆశీర్వదిస్తాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏమీ ఉండదు.
2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదంతో పాటు క్రైస్తవులకు వస్తుంది. దేవుణ్ణి నమ్మిన వారికి, కేవలం లోకంలో ఉండి పాపులుగా ఉన్న వారికి శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు చేసిన, వాళ్ళ తాత ముత్తాతలు చేసిన కొన్ని క్రియలను బట్టి, లేదా వాళ్ళ పితరుల ఒక దీవెన బట్టి వీళ్ళని అభివృద్ధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్. కాబట్టి ఈ అబీమెలెకుని దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? 8 తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల, అమ్మో ఈయన దేవుడు అంత గొప్పోడా, లేకపోతే మన అందరినీ నాశనం చేస్తాడని భయపడిపోయారంట. దేవుడు నాకు స్వప్నంలో ఇలా చెప్పాడని అబీమెలెకు రాజు చెప్పగానే గెరారు రాజు అందరూ ఏం చేశారు? సేవకులందరూ భయపడిపోయారు. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, ఈ రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడ్ల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసివని అతనితో, నేను మా దేశానికి నాశనం తెప్పించేవాడివే, కొంచెం ఉంటే నేను ఏదన్నా పాడు పని చేస్తే నా దేశం నేను నాశనం అయిపోయాడు కదా, ఎందుకు ఎలాంటి పని చేసావు అంటే అబ్రహాం గారు సమాధానం చెబుతున్నాడు. 11 అబ్రామ్ మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితవని అబ్రామును అడగగా, అబ్రాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తినే, అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కాదు అబ్రహాం గారు, శారమ్మ గారు. మరి ఎలా పుట్టారంటే అబ్రహాము గారి నాన్నగారు మరొక స్త్రీని వివాహం చేసుకుంటే శారమ్మ గారు పుట్టారు. తల్లులు వేరు, తండ్రి ఒకడే. కాబట్టి నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఎలా అయితే ఉండే అన్న చెల్లెళ్ళు అవుతారు కదా అంటే ఆ రోజుల్లో ఆ భేదం లేదు కాబట్టి అన్న కూతుర్ని, అన్న సంతానాన్ని వీళ్ళు చేసుకునే అవకాశం ఉంది. అన్న చెల్లెళ్ళు కూడా వివాహాలు ఒక కుటుంబంలో వాళ్ళు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది వాస్తవంగా చెల్లెలు వరుస అయింది. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు భార్య అయిపోయింది. కాబట్టి చెల్లెలు అనే మాట వాస్తవమే, భార్య అయింది కాబట్టి భార్య అనే మాట వాస్తవమే. అది నిజం చెప్పాడు, నిజమే. కాకపోతే ఈ ప్రాంతంలో ఏ భయం లేదు, దేవుని భయం లేదు. దేవుని భయం లేనివాడు ఏం చేస్తాడంట? ఏ అక్రమ సంబంధం అయినా పెట్టుకుంటాడు. దేవుని భయం ఉన్నవాడు భయపడతాడు దేవునికి, ఎందుకంటే దేవుడు ఊరుకోడు, ఈ పని చేస్తే భయపడతాడు కాబట్టి ఏం చేయడు. దేవుని భయం లేనోడు అంటే ఈ గెరారు ప్రాంతంలో ఎలా ఉంది వాతావరణం అంటే ఎవరికి దేవుని భయం లేదు. దేవుని భయం లేనోడు విచ్చలవిడిగా ఉంటాడు. ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఏముండదు. ఎన్ని అక్రమాలైనా ఎన్ని అన్యాయాలైనా చేస్తూనే ఉంటారు. లోకంలో తప్పులు చేసే వాళ్ళందరూ భక్తులు అనుకుంటే పొరపాటు. భక్తులు వేషంలో ఉన్న భక్తిహీనులు. తప్పు చేశాడు, చేసింది అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు భక్తి ముసుగులో ఉన్న భక్తిహీనులు తప్ప నిజమైన భక్తులు కారు. నిజమైన భక్తులు పొరపాటును చేసిన వెంటనే పశ్చాత్తాపడతారు. భక్తి ముసుగులో ఉన్నవారు తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి గెరారు ప్రాంతం అంతా భక్తిహీనులు ఉన్నారు కాబట్టి, పాపులు ఉన్నారు కాబట్టి, పాపులు మనిషిని ఆడు భర్త ఫలానామకి ఈయన భర్త అంటే ఆమె చక్కదనాన్ని చూసి భర్తను చంపేస్తారు. భర్తను చంపేసి ఆమెను తీసుకెళ్ళిపోయి చేసేసుకుంటారు, పాడు చేస్తారు. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు కలిగిన ప్రదేశంగా ఉంది కాబట్టి నన్ను చంపి నా భార్యను తీసుకెళ్తారని అబద్ధం ఆడాను, అయినా నా చెల్లెలే అని నిజం చెప్పాడు. ఎవరితో? గెరార్ రాజు అయిన అబీమెలెకుతో. 14, 20, 13, 14 దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్టు చేసినప్పుడు నేను ఈమెను చూచి మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితున్నాను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి ఇచ్చి అతని భార్యని శారాను తిరిగి అతనికి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండుడనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను.
ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినది అనెను. అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసదాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలోని ప్రతి గర్భమును మూసివేశను. దైవజనుడికి అన్యాయం జరిగిద్దేమోనని గర్భాలన్నీ మూసేశాడు అబీమెలెకు ఇంట్లో. ఆయన ప్రార్థిస్తే మళ్ళీ గర్భాలు తెరిచాడు. అబ్రాహాము గారికి ఏమిచ్చారు? దాసుడు, గొర్రెలు, గొడ్లు, దాసదాసీలు మొత్తం ఇచ్చి పంపించాడు. హ్యాపీగా తీసుకెళ్ళి వెళ్ళిపో, ఈ దేశం నీ ఎదుటుంది, ఎక్కడైనా నివసించు, నీకు ఫ్రీగా ఇచ్చేసాను దేశం అని పంపించాడు. అంటే పాపాత్ముడైన అబీమెలెకు ద్వారా అబ్రాహాము గారికి ఏమొచ్చినాయి? ఆస్తి వచ్చింది కదా. అబ్రాహాము గారు పాపాత్ముడైన అబీమెలెకు గురించి ప్రార్థిస్తే అబీమెలెకు ఇంట్లో దేవుడు గర్భాలు తెరిచి సంతానాన్ని ఇచ్చాడు. కాబట్టి పాపాత్ములను దేవుడు తన పనికి వాడుకుంటాడా అని అంటే ఖచ్చితంగా దేవుడు తన పనికి వాడుకుంటాడు అనేది వాక్యంలో మనకి అర్థమైన విషయం. అలాగే అబ్రాహాము గారు ఇస్సాక్ గారి కంటే ముందు ఇష్మాయిల్ని కంటాడు కదా. ఎవరిని కంటాడు? ఇప్పుడు మొదటిసారి 12వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఫరో ఏమేమి ఇచ్చాడు? ఫరో గొర్రెలు, గొడ్లు, ఆడగాడిదలు, మగ్గాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఇచ్చాడు. వీటితో పాటు దాసీలను కూడా ఇచ్చాడు. ఆ దాసీలో ఒక ఆమెని, శారమ్మ గారు, నాకు పిల్లలు పుట్టట్లేదు కదా, ఈ దాసీని చేసుకో, ఏమతో పో అనగానే హాగర్ అనే దాసీని అబ్రాహాము గారికి భారీగా ఇస్తే అబ్రాహాము గారు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వలన పుట్టిన బిడ్డ ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడేమీ కాదు, కానీ దేవుడు ఇస్సాకు వలన ఏదే నీ సంతానం అని తెలియజేసిన శరీర సంబంధంగా ఇష్మాయేలుని కన్నారు దాసి వలన. ఇప్పుడు అబ్రహాము గారికి పుట్టాడు కాబట్టి అబ్రహాము గారు ప్రార్థన చేస్తే ఇష్మాయేలు గురించి దేవుడు చెప్పిన మాటను ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ఆదికాండం 17వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బతుక అనుగ్రహించుమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను ఇస్సాకుతో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను. అతడు 70 మంది రాజులను కనును. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అంటే ఇష్మాయేలును కూడా ఏం చేస్తా అన్నాడు? 12 మంది రాజులుగా చేసి బాగా అభివృద్ధి చేస్తానన్నాడు. అతన్ని కూడా ఆశీర్వదిస్తా అన్నాడు. ఇష్మాయేలు దేవుని జనాంగం ఏమీ కాదు, కాకపోతే ఆ టైంలో అబ్రాహాము గారు ఆరాధించిన దేవుడిని వీళ్ళు కూడా ఆరాధించారు. ఆ దేవుడే భవిష్యత్తులో అల్లాగా మారిపోయాడు వాళ్ళకి. అంటే అబ్రాహాము గారిని బట్టి, అబ్రాహాము గారు పెట్టిన మొరను బట్టి ఇష్మాయేలు గురించి ఏం చెప్పాడు దేవుడు? అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులుగా అతన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు. ఇప్పటికీ వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అబ్రాహాము గారికి ఇచ్చిన మాటను బట్టి. కాకపోతే అది శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రావాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని స్వరక్షకునికి అంగీకరించాల్సిందే ఎవరైనా సరే. అలా అంగీకరించకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రాదు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా భక్తిహీనులకి లేదా పాపాత్ములకి దేవుడు అనుగ్రహించాడనేది ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. మిగిలిన భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. దేవుడుగా మీరు పాపాత్ములను కూడా మీ పనికి వాడుకుంటారు అని అబ్రాహాము గారి కాలంలో ఉన్న చరిత్ర మాకు తెలియజేస్తుంది. తండ్రి, భక్తిహీనులు కూడా మీరు మీ పనికి వాడుకొని భక్తులకి కావలసినవన్నీ సమకూరుస్తారని మీ వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది నాయన. మాకెవరైనా సహాయం చేశారు, వారు భక్తిహీనులైతే
వారికి శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తారు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వరు అని ఈ వాక్యాలన్నింటినీ బట్టి మాకు అర్థమైంది. మీ చిత్తమైతే వచ్చే వారం మిగిలిన విషయాలు మేము ఆలోచించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. సంఘం బలహీనపడుతుంది నాయన, సంఘాన్ని బలపరచండి, సంఘంలో భక్తుల సంఖ్యను పెంచండి, సంఘము బలాభివృద్ధి పొందినట్లు కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఒక్కొక్కరి హృదయంలో గుబులు పుట్టించి సంఘం కొరకు ప్రయాసపడే మనసును వారికి దయచేయండి. ఎల్లప్పుడూ సొంత కార్యాలు మాత్రమే కాక మీ కార్యాలు కూడా చూడాలి అనే ఆలోచన మీ పిల్లల్లో రేకెత్తించి ఆసక్తి కలిగి భక్తిని కొనసాగించే భక్తుల సంఖ్యను పెంపొందించమని కోరుకుంటూ భవిష్యత్తులో మరింతగా ఎదగటానికి సంఘం కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ సంఘంలోకి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు వారి వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి ఆర్థిక బలాన్ని, అలాగే మానసిక బలహీనత రుగ్మతలతో బిడ్డలను కోల్పోయిన వారు, సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఇదిగో నాయన, వివాహం కావలసిన బిడ్డలకు వాక్యానుసారమైన వివాహాన్ని కూడా అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి అక్కర మీ చిత్తానుసారంగా తీర్చండి. ఎండలు మండుతున్నాయి, మీ పిల్లలైన వారిని మీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరచమని కోరుకుంటూ తిరిగి తెనాలి మేము బయలుదేరి వెళ్ళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చి అక్కడ మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు మీ ఆత్మ సహాయంతో నేర్పించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.